వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతుంది. నేతలు ఒకరిపై ఒకరు మాటల తోటాలు పెంచుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు గురించి మనం కూర్చుని మాట్లాడుకుందామని చంద్రబాబు పిలుపునిస్తే రేవంత్ రెడ్డి మాత్రం తగ్గేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. దీంతో ఈ సమస్య రెండు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. గోదావరి వరద నీటిని రాయలసీమకు తరలించి సాగునీటికి ఉపయోగించుకోవడానికి ఏపీ సర్కార్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంది. వృధాగా సముద్రం పాలయ్యే నీటిని ఉపయోగించుకుంటే మీకొచ్చిన నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మిస్తూ తెలంగాణ నీటి హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. బనకచర్లపై ఎవరి వాదన వారు వినిపిస్తూ ఎక్కడ వారు అక్కడ ఉండి మాటల తోటాలను పీల్చుకుంటుంటే ఈ సమస్య ఎప్పటికి దిగుతుంది? దీన్ని సెటిల్ చేసేవారు ఎవరు? దీనికి పరిష్కారం ఏంటి? ఇది వాటి బిగ్ టాక్. బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని ఏపీ ప్రభుత్వం అంటుంటే బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ నీళ్ళ దోపిడీకి గురవుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఎవరి వాదన కరెక్ట్? ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ కరటే రాజునాయక్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బనకచర్ల ప్రాజెక్టుతో ప్రభుత్వం రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని ఏపీ ప్రభుత్వం అంటుంది. కాదు, నీళ్ల దోపిడీకి గురవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఎలా చూడాలి? అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో అప్పుల రాష్ట్రంగా ఉంది. ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలు అప్పు తీర్చడానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 12 లక్షల కోట్ల అప్పులు చేరాం. ఈ నేపథ్యంలో మరొక 82 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరొక భారీ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ మోయలేదు. ఇది ఒక గుదిబండగా మారుద్ది. ఇది ఒక మరో కాళేశ్వరంగా మారుద్ది. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటిపారుదల నిపుణులు, రైతు సంఘాలు, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా బనకచర్ల ప్రాజెక్టు మరొక కొత్త భారీ ప్రాజెక్టు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు గత 30 సంవత్సరాల నుంచి అవి నీటిపారుదల ప్రాజెక్టులుగా కాకుండా అవినీతి పారుదల ప్రాజెక్టులుగా కొనసాగుతూ ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో నాగార్జున సాగరు, తుంగభద్ర, శ్రీశైలం లాంటి 3-4 ప్రాజెక్టులు పూర్తి అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. ఇప్పటికీ వెలుగొండ అనే ప్రాజెక్టు 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు 3-4 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. ఒక 8 లక్షల మంది ప్రజలకి త్రాగునీటి అందిస్తుంది. ఆ 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు. 3-4 కోట్ల రూపాయలు 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు. ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్లు కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే హంద్రీనివా కానీ, ఉత్తరాంధ్ర సుజలా సవంత్ కానీ, గాలేరు నగరి కానీ, తెలుగుగం కానీ, ఇట్లా చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనూ నిర్మాణం జరుగుతూనే ఉన్నాయి. అందరూ అనుకున్నాం రాష్ట్ర విభజన ఫలితంగా పోలవరం అనే ఒక భారీ ప్రాజెక్ట్ వచ్చింది, అది మన రాష్ట్రానికి ఒక వరంగా మారుతుంది అనుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం యొక్క ఎత్తుని 45.72 మీటర్ల ఎత్తు నుంచి అది 41.15కి తగ్గించారు. అలా తగ్గించడం వల్ల ఏమైందంటే ఈ బహుళార్థక భారీ ప్రాజెక్టుగా అనుకుంటున్న పోలవరం ఈరోజు అది ఒక చిన్న బ్యారేజ్గా మారిపోతుంది. ఆ బ్యారేజ్లో ఉన్న నీళ్లు కూడా కాలంలోకి రావాలంటే అంటే లక్ష్మణ్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ అవసరం లేదనేది ఒకటైతే అవినీతి ప్రాజెక్టులే అని చెప్పి ఇంకో మాట అన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. 80 లక్షల మందికి తాగునీరు అందుతుంది, 3 లక్షల హెక్టార్లకు ఆయకట్టు నీరు అందుతుందని చెప్తున్నారు. మరి దానివల్ల ఇది లాభం కాదంటారా? ఎప్పుడు లాభం? ఆల్రెడీ నిర్మాణం ఉన్న ప్రాజెక్టులు 25-30 వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. పూర్తయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయ భూమి మొత్తానికి నీరు అందించగలుగుద్ది. అంత అవకాశం ఉన్న ప్రాజెక్టుని పూర్తి చేయకుండా
వాటిని కొనసాగిస్తూనే మరొక 80,000 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుని ప్రతిపాదించడం అంటే కేవలం కమిషన్ల కోసం, కరప్షన్ కోసం, మభ్యపెట్టడం కోసం. చంద్రబాబు నాయుడు చాలా విజనరీ, చాలా దూరదృష్టి గల వ్యక్తి, నదులను అనుసంధానం చేస్తున్నాడు అని గొప్ప గొప్ప పేర్లు రావడం కోసం ప్రయత్నం చేయడం తప్పితే ఆచరణలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుద్ది? కనీసం 60-70 సంవత్సరాలు పట్టుద్ది. 60-70 సంవత్సరాలకి ఈ 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం 2 లక్షల కోట్లకో 3 లక్షల కోట్లకో ఎందుకు పడుతుంది? 60-70 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? కాళేశ్వరం 5 సంవత్సరాలు కట్టారుగా. అంటే ఎందుకు పడుతుందంటే ఇందులో 38 కిలోమీటర్లు టన్నల్ తవ్వాలి, సొరంగ మార్గం. ఒక దాదాపు 16,000 ఎకరాల అటవీ భూమిని తీసుకోవాలి, ఒక 48,000 ఎకరాల మామూలు భూమిని తీసుకోవాలి, సమీకరించాలి. సరే, ఇప్పుడు ఇదంతా కాదు. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే లాభం అంటుంది, తెలంగాణ అయితే మా నీళ్ళ దోపిడీ అంటుంది. ఇప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేయరు? అంటే నా ఉద్దేశంలో బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదు. ఇది కేవలం అక్కడ కాళేశ్వరం కట్టాడు కేసీఆర్ కాబట్టి ఇక్కడ మనం కూడా ఇంకొక భారీ ప్రాజెక్టుని కడదాం, తద్వారా బెనిఫిట్ పొందామని ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన నాకేం కనపట్టలేదు. అంటే రాయలసీమకి ఏమాత్రం ఉపయోగం లేదంటారు ఇది? రాయలసీమకి ఎప్పుడు ఉపయోగం అంటే అక్కడున్న వెలుగొండ ప్రాజెక్టు, అక్కడున్న తెలుగుగంగ ప్రాజెక్టు, అక్కడున్న హంద్రీనివా ప్రాజెక్టు, అక్కడున్న గాలేరు నగరి ప్రాజెక్టు, అవి పూర్తి అయితే ఉపయోగం. అవి పూర్తి కాకుండా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు పెరగకుండా ఈ బనకచర్ల ప్రాజెక్టు కొత్తది తీసుకొచ్చి ఉన్న కొద్దిపాటి వనరుల్ని దానికి కూడా కేటాయించి మరింత అప్పులు పాలయ్యి మరింతగా వడ్డీలు చెల్లిస్తూ ఎంతకాలం ఇలా కొనసాగుద్ది? రైట్. లక్ష్మణ్ రెడ్డి గారు మనతో పాటు ఓట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్లే ముందు గౌరీ సతీష్ గారు, సార్ ఎలా చూస్తారు బనకచర్ల ప్రాజెక్టుతో? ఏపీకి అయితే లాభం అవుతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు, కానీ నీళ్ల దోపిడీకి గురవుతుందని తెలంగాణ అంటుంది. మరి ఎలా చూడాలి? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్ గారికి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులకు, జర్నలిస్టు లక్ష్మారెడ్డి గారికి, మీకు అందరికి కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షతో ఏర్పడ్డదో, ఎవరి శృంఖలాల నుంచి మనం ఈ విధ్వంసాన్ని వద్దు, మా పాలన స్వయం పాలన మాకు కావాలని చెప్పి ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి రొమ్ము విడిచి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట యోధులంతా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనంటే నీటి పంపకం అనేది సామరస్యంగా జరగాలి. సామరస్యంగా జరగకపోతే ఇక్కడి ప్రాంతం అంతా అది ఎడార్లా మారే అవకాశం ఉంటుందని ప్రత్యక్షంగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఏదైతే గోదావరి నదిపైన బనకచర్ల ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటా రాకుండా నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి దాంతోపాటు గోదావరి నదిలో ఈ నదిపైన బనకచర్ల ప్రాజెక్ట్ కనుక నిర్మాణం జరిగితే రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. అటు నెల్లూరును గాను ఇటు చిత్తూరును కానీ మేము సస్యశ్యామలం చేయడానికి ఎట్లాంటి షరతులు లేకుండా ఒప్పుకుంటామని చెప్పి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ఏ విధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను దొంగచాటున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏ విధంగానంటే కనీసం ఎప్పుడైతే 2019లో జరిగినటువంటి అపెక్స్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి పెద్ద ఆయన కేసీఆర్ గారు అటెండ్ కానటువంటి సందర్భం, దాంతోపాటు అప్పటి ముఖ్యమంత్రి గారు అటువంటి జగన్ గారితో సుమారు 4 సార్లు సమావేశం అయిన తర్వాత నేను రాయలసీమను రతనాలసీమగా చేసుకోవడానికి నా వంతు సహకారాన్ని అందిస్తా అని చెప్పి కూడా స్వయంగా వారు చెప్పినటువంటి మాటలు, స్వయంగా చిత్తూరుకి వెళ్ళి రోజా గారి ఇంట్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారి ఇంట్లో భోజనం చేసినటువంటి దాఖలాలు మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే ఇవంతా విషయం అంతా కూడా యావత్ తెలంగాణ సమాజానికి తెలవాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏదో కోల్పోయినట్టు వాళ్ళకేదో తెలియనట్టు వ్యవహరించడం అనేది సమంజసం కాదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అయినా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా
ముఖ్యమంత్రి గారు కానీ మీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రిమండలి కానీ ఎక్కడ కూడా సహించే ప్రసక్తే లేదు. ఎందుకు అనంటే రాష్ట్ర రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కోసం ఎంతకైనా పోరాడతామని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ వృధాగా పోయే నీరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నాము. తెలంగాణకు వచ్చే నష్టం ఏముంది? ఒకవేళ నిజంగానే నష్టం జరిగితే కనుక కూర్చుని మాట్లాడుకుందాం రాండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా, అయినప్పటికీ కూడా ఎందుకు రావడం లేదు? ఒకవేళ మాట్లాడుకోవాలన్న ఆలోచన ఉంటే డిపిఆర్ తయారు కాకముందు, వారు పర్మిషన్కి అప్లై చేయకముందు ప్రభుత్వంతో సంప్రదించవలసినటువంటి కనీస మర్యాదను మర్చి వారు డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం జనవనరులకు వారు పర్మిషన్ కోసం అప్లై చేసామంటే అది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఒక రాజకీయ నాయకుడు అడ్మినిస్ట్రేటర్గా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది చేయకుండా ఇప్పుడు ప్రాజెక్ట్ కనుక ప్రారంభిస్తే తెలంగాణకు రావాల్సిన గతంలో కృష్ణానది పట్ల కూడా జరిగినటువంటి నష్టాన్ని కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గతంలో 3 టీఎంసీలకు ఉన్నటువంటి పరిమితిని దాన్ని 5.5-11 టీఎంసీలకు ఏ విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెంచిందో ఒక్కసారి కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. ఒక్కసారి తప్పిదం జరిగితే రాబోయే తరాలకు కూడా మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా బనకచెర్లను ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా నిన్న గౌరవ కేంద్ర మంత్రులందరినీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు పరిష్కరిస్తే మంచిది, లేకపోతే దాన్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టును కూడా ముఖ్యంగా బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసిన తర్వాతే మీరు మేల్కొన్నారనే కామెంట్ అయితే బీఆర్ఎస్ చేస్తుంది. అప్పటి వరకు రాజకీయ గురువుగా ఉన్న చంద్రబాబుకి వత్తాసు పలుకుతున్నారు, అందుకే మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడికి భయపడుతున్నారనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేను ఏం చెప్తున్నా అంటే ఇంతకుముందు ఒక మాట చెప్పిన నేను, గోదావరి పైన ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు మనం సామరస్యంగా పంచుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారని చెప్పి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ నిన్న మీరు ఒకసారి ప్లే చేసుకోండి. అంటే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో పొద్దుతిరుగుడు పువ్వు లెక్క మారి ఒక్కసారి మనం అందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ విషయం యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మేము కనుక భయపడితే అప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారుగా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కదా, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, అది మర్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? మరి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని చెప్పలేరు కదా గౌరవ మంత్రి గారు. ఆ పెద్ద ఆయన అసెంబ్లీ సాక్షిగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు కూడా చెప్పారు, పెద్ద ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు, కాబట్టి మనం ఏ ప్రాజెక్టును నిర్మించుకోవచ్చు అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మనం నిర్మించుకోవచ్చు అని చెప్పి కూడా పోతిరెడ్డి ప్రాజెక్టు నిర్మించుకోవచ్చు అని చెప్పి కూడా జగన్ గారు చెప్పినటువంటి కూడా రికార్డ్స్ కూడా ఒకసారి మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకని చెప్తున్నామంటే గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడేమో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడితే మేల్కొన్నామంటే మరి అక్కడ మంత్రి గారు మాట్లాడింది అబద్ధమా, రికార్డ్స్ అబద్ధమా, ఏది అబద్ధమో లేకపోతే వాళ్ళు మాట్లాడుతుంది అబద్ధమా ఇప్పుడు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. అది మర్చిపోయి మాట్లాడితే సమాజం అంతా కూడా గ్రహిస్తుంది కదా విజయ్ గారు. సో దానికి సమాధానం చెప్పకుండా మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అడ్డుకొని తిరుగుతుంది. ఎందుకంటే న్యాయబద్ధంగా కాకుండా అది అసంబద్ధంగా కడుతున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటా ఉందో మేము వద్దంటున్నాం అంటుంది. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా వారికి పర్మిషన్ లేకుండా ఆపెట్టమని చెప్పాలి కదా. అది చెప్పకుండా గలీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట చెప్పకూడదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కనుక మీరు ముఖ్యమని ఆలోచన చేస్తే, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కనుక మీరు ఆలోచన చేసినట్టయితే ఆ రకంగా మీరు ఆలోచించాల్సింది పోయి ఇక్కడ మాట్లాడి అక్కడికి వెళ్ళి సన్నాయి నొక్కితే యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది అనేది కూడా మనమందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలనేది కూడా ఆలోచించాలి. రైట్. ఓట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధితో మాట్లాడతాము. సురేందర్ నాయుడు గారు నమస్తే అండి. సార్, బనకచెర్ల ప్రాజెక్టు వలన ఖచ్చితంగా తెలంగాణ నీటి దోపిడీకి గురవుతుంది, ఖచ్చితంగా తెలంగాణ వాటి తగ్గిపోతుంది అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి ఎలా చూడాలి? ఖచ్చితంగా ముఖ్యంగా డిపిఆర్ కూడా రెడీ చేయకుండా ఇప్పుడు కూర్చొని మాట్లాడదామంటే ఎలా కుదురుతుందని కూడా అడుగుతున్నారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా స్వతంత్రం సూచిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఈరోజు మనకు మసాలా కావాలంటే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్. మనకు మసాలా అవసరం లేదు.
రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఎక్కడ తెలుగువారున్నా ప్రపంచంలో తెలుగువారికి కష్టాలు వచ్చినా, తెలుగువారికి ఏ ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ అనేది అందరి పక్షాన నిలబడుతుంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళైనా, లేదు ఉత్తరప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళైనా, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా తెలుగు జాతి మేటి జాతిగా నెంబర్ 1 జాతిగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఆకాంక్ష. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు కూడా ఆ రోజు కూడా ఆలమట్టి ఎత్తు పెంచుతా ఉంటే, ఆ రోజు ఆలమట్టి ఎత్తును పెంచడాన్ని కూడా నిరోధించేదానికి గొడవబడి అప్పటి ప్రధానమంత్రితో కూడా ఆలమట్టి ఎత్తు పెంచనివ్వకుండా అడ్డుపడింది కూడా అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు బాబ్లీ ప్రాజెక్టు కడతా ఉంటే, బాబ్లీ ప్రాజెక్టు కోసం కట్టకూడదు, ఉత్తర తెలంగాణ పూర్తిగా ఎడారి అయిపోయే ప్రమాదం ఉంది బాబ్లీ కడితే, బాబ్లీ ఎత్తు పెంచితే అనేసని అక్కడ మహారాష్ట్రలో పోయి మహారాష్ట్రలో వారం రోజులు అరెస్ట్ అయిన సందర్భం కూడా మనం ఒకసారి గమనించాలి. అంటే దీన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, ఆశ ఏది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ నష్టపోవాలని, మనమే బాగుపడాలని ఎక్కడ కూడా మాకుండదు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణ బిడ్డలు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి, కానీ సురేందర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఏపీ ప్రజల కోసం, ఏపీ అభివృద్ధి కోసం చూస్తారు, అందులో డౌట్ ఏం లేకపోవచ్చు. కానీ తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా ఆయన అడ్డుపడుతున్నాడనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా మీరు ఈ తెలుగువారు అని చెప్తున్నారు, మీరు తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు ముఖ్యంగా ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ ప్రయోజనాల గురించే కదా ఆయన చూసేది. ఇప్పుడు మేము ఎప్పుడు చెప్తా ఉండేది 2 రాష్ట్రాలు 2 కళ్ళు. మాకు ఏపీ బాగుండాలా, తెలంగాణ ఇబ్బంది పడాలా అనే ఆలోచన మాకు ఎప్పటికీ ఉండదు. తెలంగాణ ఉండాలి, ఏపీ ఉండాలి. ఇక్కడ అన్నదమ్ములు, అక్కడ అన్నదమ్ములు అందరూ కూడా విడిపోయినా కూడా అన్నదమ్ములు అందరూ కూడా బాగుండాలి అనేదే మా ధ్యేయం. ఈరోజు బనకచర్ల గురించి ఊరికే రాజకీయం చేస్తున్నారు అంతే తప్పించి దీంట్లో ఏమీ లేదు, కొంపలు మునిగిపోయింది ఏమీ లేదు. దాదాపు ఇప్పుడు సముద్రంలో కలిసిపోయేది 4000 టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతా ఉంది. ఇప్పుడు గోదావరి నుండి వెళ్ళిపోయి 4000 టీఎంసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయేటప్పుడు సముద్రంలో కలిసే నీళ్ళే మనం వాడుకుందాము అని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ పైన ఉంది, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. తెలంగాణ వాడుకొని మిగిలినటివే కదా కిందికి వస్తాయి. తెలంగాణ వాడినాక మిగిలినటివే కిందికి వస్తాయి. తెలంగాణ కాదని మనం ఇక్కడ చేసేసేది వాస్తవమే. సురేందర్ నాయుడు గారు, మీరు చెప్పేది వాస్తవమే. పైనుంచి నీళ్ళు వస్తాయి కనుక కింద వాటర్ను వాడుకుంటున్నాము, ఆ కింద సముద్రంలో కలిసిపోతుంది కనుక ఎటుకు అక్కడ పోతుందని మీరు చెప్తున్నారు. కానీ పైనుంచి వచ్చే నీరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినా కూడా మా వాటర్ తగ్గిపోతుంది కదా అని వారు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఏది? ఇప్పుడు నేను అనేది ఏమంటే, ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ శక్తి ఎంత ఉంటే అంతవరకు కట్టుకోమంటున్నాం మనం కూడా. అంటే ఇప్పుడు అదే ప్రాబ్లం. రేపన్న రోజు సురేందర్ నాయుడు గారు తెలంగాణలో ప్రాజెక్టు కట్టాలంటే అక్కడి నుంచి నీరు వదలకపోతే అప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది వేస్ట్ అవుతుంది కదా. కాదు సార్, ఇప్పుడు మనకు 4000 టీఎంసీని తెలంగాణ ఎంత ఆపగలిగినా ఆపలేదు. వరదలు వచ్చినప్పుడు ఎంత అడిగినా కిందికి దిగుకు వచ్చేస్తాయి మ్యాక్సిమం. అంటే నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారము తెలంగాణ శక్తి మేరకు వాడుకోవాలన్నా కూడా 100 లేదంటే 200 టీఎంసీలు వాడుకోగలగచ్చు అంతే. ఊరికే రాజకీయాల కోసం, ప్రజల్ని మభ్యపెట్టే దానికోసం, మనం ఊరికే రెచ్చగొట్టే దానికోసం మాట్లాడచ్చు. రాజకీయ నాయకుడిగా మనం ఏదంటే అది కూడా మాట్లాడచ్చు. నేను కూడా ఏదైనా మాట్లాడచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టేదానికి తెలంగాణకి ఎందుకు వదలాలా, మాకు ఇడికి రావాలి, మా వాటా మాకు కావాలి, మేము తీసుకోవాల్సిందే అని నేను కూడా మాట్లాడచ్చు. అది మా నైజం కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే పరిస్థితి ఎందుకు? వాస్తవంగా ఏముంది అక్కడ? ఎంత నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉంది, ఆ నీళ్లు సముద్రంలోకి వెళ్ళే నీళ్ళే మనం ఇద్దరు కలిసి వాడుకున్నాము. ఇప్పుడు మన ఇద్దరికి రాకుండా పైన ఉండేటువంటి
రాష్ట్రాలు ఏదైనా మన రాష్ట్రాలకు నీళ్లు రాకుండా ఆపగలిగితే అప్పుడు మనం ఇద్దరు కలిసి వాళ్ళతో పోరాటం చేద్దాం, మనకు రావాల్సింది మనం తెచ్చుకుందాం అనేదే మన ఆలోచన. ఎక్కడా కూడా తెలంగాణ నీళ్లు మనం లాగేయాలనో లేకపోతే ఇంకోటో తెలంగాణకు అన్యాయం జరగాలనో మా ఆలోచన ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మన విశ్లేషకులు కూడా చెప్పారు, పోలవరం ఏదో ఎత్తు తగ్గించేశాము అది ఇది అని చెప్పి. మేము 2014 నుండి 2019 వరకు పోలవరం ప్రతి సోమవారం పోలవరంగా చేసుకొని 72% పోలవరాన్ని కంప్లీట్ చేశాం. 72% పోలవరాన్ని కంప్లీట్ చేస్తే గత 5 సంవత్సరాలలో 2% కూడా కంప్లీట్ చేయకుండా, ఒకవేళ మీరు అన్నట్టే ఎత్తు తగ్గించేసే దానికి కేంద్ర ప్రభుత్వం చూసినా కూడా పోరాటం చేయలే గత 5 సంవత్సరాలలో వాళ్ళ కేసులు మాఫీ చేసుకునేదానికి. ఇప్పుడు మేము అట్ట కాదు, ఎక్కడ కూడా కేంద్రంతో లాలూచి పడ్డంలా, పోలవరం ఎత్తు ఎంత ఉందో ఆ ఎత్తు ప్రకారమే నిర్మిస్తున్నాం. ఎంతవరకు మనం వాటర్ ఆపుకోగలుగుతామో అంతవరకు ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాకనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు గంగ కానీ, అదేవిధంగా అంద్రీనేవా కానీ, నగిరి గాలేరు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన రాయలసీమ ఇప్పుడు బనకచర్ల ఇవన్నీ రెడీ అయితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంది, లేదంటే రాయలసీమ ఎడారైపోయే పరిస్థితి ఉంది. నదులన్నీ కూడా అనుసంధానం అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ మనం ఆపుకోగలుగుతాం, అన్ని మనం వాడుకోగలుగుతాం. అట్లా లేకుండా మనం నదులు అనుసంధానం కాలేదనుకోండి, ఆ గోదావరి నుండి పోయే నీళ్లు సముద్రంలో కలుస్తాయి, ఎట్లు వచ్చే నీళ్లు కలిసిపోతా ఉంటాయి, ఎక్కడికక్కడ నీళ్లు సముద్రంలో కలిసిపోతా ఉంటాయి. ఎవరికి ఉపయోగం లేదు కదా, తెలంగాణ వాళ్ళకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు, ఇంకొకరికి ఉపయోగం లేదు. కాబట్టి మా స్టాండ్ ఒకటే. సురేందర్ రెడ్డి గారు ఇంతకు ముందు లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, ఏపీ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇంత అప్పు చేసి 80,112 కోట్ల రూపాయలతో అప్పు చేసి ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం లేదు, కట్టడం స్టార్ట్ చేసినా ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితి, ముఖ్యంగా కమిషన్ల కోసం అవినీతి చేయడం కోసమే ఇలాంటి ప్రాజెక్టులు కడుతున్నారనే విమర్శతో ఒకటి చేయడం జరిగింది. సార్ ఇప్పుడు విమర్శకులు ఎన్నైనా విమర్శిస్తారు, మాట్లాడాలనుకునే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. నేను దాని జోలికి పోదలుచుకోరా. ఇప్పుడు పట్టుసీమ ప్రాజెక్టు ఎత్తిపోతలు పెట్టాం మేము. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసాం సార్? 6 నెలల్లో పట్టుసీమ కంప్లీట్ చేసాం మేము. యుద్ధ ప్రాతిపదికన 6 నెలల్లో పట్టుసీమ కంప్లీట్ చేసాం. ఎంత పోలవరం, ఎంత పెద్ద పోలవరాన్ని 5 సంవత్సరాల్లో 72% మేము కంప్లీట్ చేయగలిగాం. ఇంకొకసారి కూడా ఉంటే అన్న లెట్ మీ కంప్లీట్ అన్న ప్లీజ్. ఇప్పుడు పోలవరం కూడా గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కానీ ఉంటే పోలవరం ఎవరికి కంప్లీట్ అయి ఉండేది. దురదృష్టం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వచ్చిన ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకేదో కొన్ని స్వలాభాలు ఉన్నాయి, దాని మీద వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు 80 అంటే మనకి ఇంత అయిపోతుంది, అంత డబ్బులు అయిపోతుంది అంటే రాబోయే తరాల వారికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? అంటే ఒక ఇన్ని సంవత్సరాలని స్పాన్ పెట్టుకుంటే అన్ని సంవత్సరాల లోపల కంప్లీట్ చేసే విధంగా మనం ఒక సంపద సృష్టించాలా, తెచ్చుకోవాలా, ఇంకొక రకంగా మనం తీసుకోవాలి. రేపు ఇండస్ట్రీలు వస్తాయండి, ఇండస్ట్రీలు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకు వాటర్ ఇస్తేనే ఇండస్ట్రీలు రాగలుగుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ రాయలసీమలో ఇండస్ట్రీలు ఎక్కువ వస్తున్నాయి. ఇండస్ట్రీలు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకు వాటర్ ఇస్తేనే కదా, వాళ్ళు ఇండస్ట్రీలు రావాలంటే వాటర్ ఇవ్వాలా, వాటర్ ఇకపోతే ఇండస్ట్రీలు పెట్టుకోవడం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మనకి తిరుపతి దగ్గరలో వెంకటగిరి రోడ్డు ఉంది. వెంకటగిరి రోడ్డు అంతా కూడా ఒక హార్డ్వేర్ హబ్గా తయారవుతుంది. హార్డ్వేర్ హబ్గా తయారయ్యేటువంటి వెంకటగిరి రోడ్డుకు వాటర్ లేదు కాబట్టి వాటర్ మనకు అక్కడ నుండి తీసుకొచ్చి అక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసి గత 2014 నుండి 19 వరకు చెక్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ వాటర్ నిల్వ చేసుకునే విధంగా మనం ఒక ప్లాన్ చేసినాం. దాన్ని 70% వరకు కూడా కంప్లీట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఆపేశారు. అక్కడే ఐఐటి, ఐజర్, ఐఎస్ఆర్ అన్ని కూడా కేంద్ర సంస్థలు కూడా వచ్చాయి. కానీ వాటర్ ఇబ్బంది ఉంది. ఇవన్నీ కావాలి అంటే మనకు రాబోయే తరాల వారికి ఈ రోజు మనకు ఇబ్బంది లేకపోవచ్చు వాటర్ తో, బనకచర్ల కట్టకపోయినా రేపు రాబోయే తరాల వారికి మనకు బనకచర్ల కడితేనే ఇక్కడ మనకు రాయలసీమ అనేది సస్యశ్యామలం అవుతాది అనేది నా భావన. అట్లయితే రాయలసీమ సస్యశ్యామలం అయ్యే దానికోసం తెలంగాణని ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే తెలంగాణ ఎడారిగా మార్చాలనో, తెలంగాణ వాడే నీళ్ళన్నీ కూడా మనం వాడుకోవాలనో ఇది మన నేచర్ కాదు. తెలంగాణ పై నుండి
వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్ళే కిందికి వస్తాయి. మిగిలిన అదే నీళ్ళు సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు ఇంతకుముందు మనతో సముద్రంలోకి గౌరీ సతీష్ గారు వెళ్ళకుండా మాట్లాడినప్పుడు కూడా అదే వాడుకోవడానికి అన్నారు. ప్రయత్నం. అంటే మీరు ఏదన్నా ఉంటే ముందుగా మాట్లాడి దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని అప్పుడు ప్రాజెక్టుకి వెళ్ళి ఉండాల్సింది, ముందే వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనే భావన అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మనతో పాటు రాజు నాయక్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాజు నాయక్ గారు నమస్తే అండి. సెకండ్ సార్, రైట్, మీరు మాట్లాడదు కానీ సార్, చాలాసేపు అయింది. ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడదు, మళ్ళీ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఓకే, మనకు డిపిఆర్ రెడీ అయింది అనుకుందాం సార్. ఇప్పుడు కూడా ఏమైపోయింది సార్, కూర్చుందాం మాట్లాడదాం. నేను చంద్రబాబు నాయుడు బహిరంగంగా చెప్పారు, విలేకరులు ఏం అడిగినా కూడా బహిరంగంగా చెప్పారు. మనకి ఏదన్నా మీకు ఏదన్నా సమస్య ఉందంటే కేంద్రంలో కూర్చుందాం, రేపు ఎల్లుండో మనకు మీటింగ్ ఉంది, మనం సామరస్యంగా అన్నదమ్ముల్లాగా మన ఏది ఉంది ఏమైనా మాట్లాడుకుందాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీన్ని కట్టుబడి ఉంటాం. వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అని ఆడుండేది కూడా మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళే. వాళ్ళు ఇబ్బంది పడాలని మన నైతులు కాదు. రైట్, రాజు నాయక్ గారు మీరేమంటారు? బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకి అన్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు, ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కానీ నష్టం లేదని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఎలా చూడాలి? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులు అయినటువంటి గౌరీ సతీష్ గారికి, సురేందర్ నాయుడు గారికి, లక్ష్మారెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం. 2-3 విషయాలు చాలా కులంకషంగా మాట్లాడగలదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. మా బతుకు తెరువు కొరకు ఏదైతే దగాపడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆనాడు సమైక్య రాష్ట్ర పాలనలో ఈ పాలకులు ఏవైతే ఉన్నారో, పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను బొగ్గుబాయిలుగా మార్చినటువంటి చరిత్ర చూసిన తర్వాత గౌరవ ఉద్యమగారుడు, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకే ఒక్క ట్యాగ్ లైన్ అండి, నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే ఈ నీళ్ల విషయంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని చాలా సంవత్సరాలుగా నీటి దోపిడీ జరిగిందని చెప్పేసి నీటి ఉద్యమాలే జరిగిన తెలంగాణకు, ఆంధ్రాకు, కర్ణాటకకు, ఆల్మట్టి, ఇందాక సోదరుడు సురేందర్ నాయుడు గారు చెప్తున్నట్లుగా చాలా రకాలుగా గొడవలు జరిగినప్పుడు సమైక్య రాష్ట్రంగా మనం ఎగువ ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఎత్తు పెంచి డ్యాములు కట్టుకుంటా అన్నప్పుడు కూడా మనం పోరాడాం. అదే రకంగా ఏదైతే గోదావరి బేసిన్లో ఉన్నటువంటి నీళ్లను కానీ కృష్ణాలో ఉన్నటువంటి నీళ్లను వాడుకోవాలని అంటే కేంద్రానికి సంబంధించినటువంటి, అంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ అని, కేంద్ర జలవనరుల శాఖ అని, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఒక బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా, ఏమీ లేకుండా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే గోదావరి నీళ్ళతోటి గోదావరి అవార్డు ప్రకారం, ఏదైతే గోదావరి అవార్డు ప్రకారం వాళ్ళు ఒకవేళ రోజుకు 2 టీఎంసీల నీటితోటి దాదాపుగా 200 టీఎంసీల నీళ్లను వాడుకునేటట్లుగా బనకచర్ల ప్రాజెక్ట్ని, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లు మేమేదో వృధాగా పోతున్నాయి, మేము ఏనాడు తెలంగాణకు అడ్డు చెప్పలేదు, మేము రోజుకు 2 టీఎంసీలు వరద జలాలే తీసుకుంటే ఏమవుతుంది, మా ప్రజలను కూడా మేము చూసుకోవాలి అని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్న, సురేందర్ నాయుడు గారు ఒకవేళ చెప్తే అవకాశం ఉంటే చెప్పొచ్చు. నేనేమంటున్నానంటే, ఒకవేళ భారతదేశంలో లేకపోతే అమెరికాలో ఈ గ్లోబల్లో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా మా తెలంగాణకు మాకు 2 కళ్ళు, లేకపోతే తెలుగు ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమని మాట్లాడేటప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారే ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని, దగాపడ్డ జిల్లాను దత్తత తీసుకొని నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలమూరు జిల్లాల ప్రజల కష్టాల కొరకు కేసీఆర్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి ఎందుకు అడ్డు చెప్పారు? పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మేము కడతా ఉంటే 17/11/2015 నాడు కేఆర్ఎంబికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, సిడబ్ల్యూసికి, సెంట్రల్ వాటర్ కమిషన్కి వీళ్ళ యొక్క వాటర్ రిసోర్స్ సంబంధించినటువంటి కార్యదర్శి కేఆర్ఎంబికి సంబంధించిన మెంబర్కి లెటర్ రాసి వెంటనే పాలమూరు రంగారెడ్డిని ఆపాలే, ఇది ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు, ఆంధ్రాకు నీళ్లు రాకుండా అడ్డుపడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజా మాట్లాడేది? 1. 2 అండి, ఇదే పాలమూరు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే డిండి ప్రాజెక్ట్ ఉందో, డిండి ప్రాజెక్ట్ను అంటే పాలమూరు రంగారెడ్డితో పాటు మళ్ళీ డిండి ప్రాజెక్ట్ను ఏం చేస్తారంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి ఉమాభారతి గారికి లెటర్ రాస్తారు. 24/4/2016 అప్పుడప్పుడే
పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని కష్టాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అనేది సురేందర్ నాయుడు గారు ఒకవేళ చెప్పగలిగితే మంచిది. నేనేమంటాను అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారికి లెటర్ రాస్తారు, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి డిండిని వెంటనే ఆపాలి. ఇక్కడ సెక్షన్ 3 ప్రకారం కానీ లేకపోతే పునర్విభజన చట్టం ప్రకారం వీళ్ళు కట్టడం లేదు. అసలు కృష్ణా నీళ్లను, కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నీళ్లను ఒకే రకంగా ఒక్కళ్ళే వాళ్ళు ఎవరికి ఏ రాష్ట్రాలకు సంప్రదించకుండా తీసుకుపోయే హక్కు లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి మా తెలంగాణ పైన అక్కసు గక్కిండు. అదే విధంగా నేను చెప్తానండి, 7/4/2017 నాడు పాలమూరు జిల్లాకు సాగునీరుకు తాగునీరుకు నీళ్లు అందించేటువంటి తుమ్మిళ్లకు రిజర్వేర్ ఏదైతే ఉందో తుమ్మిళ్లను వెంటనే అడ్డుకోవాలని చెప్పేసి ఆనాడు రాస్తారు. అదే విధంగా ఏం చేస్తారంటే, మేము తెలంగాణ వరప్రధానిగా పేర్కొన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కట్టుకున్నటువంటి 1,00,000 కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి కాళేశ్వరానికి మేము వస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే, సెంట్రల్ వాటర్ కమిషన్ తో పాటు జలవనరుల శాఖతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆల్ ఏజెన్సీస్ కి లెటర్ రాస్తాడు. 13/6/2018 నాడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి కాళేశ్వరం అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలి, అసలు కాళేశ్వరం కట్టడమే తప్పు, తెలంగాణ ప్రజలు నీళ్లు తీసుకుపోవడమే తప్పు అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వివాదాలు వద్దు, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందాం, 2 రాష్ట్రాలు కలిసి ఒకటి కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఎలా కేటాయిస్తే అలాగే వెళ్దామని చెప్తున్నారు. అలాగే కాళేశ్వరాన్ని మీరు వ్యతిరేకించారు, ఆపమని చెప్పారని చెప్తున్నారు. కానీ కాళేశ్వరాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నా దగ్గర లేఖ ఉంది, లేఖ మీకు పంపించమంటే పంపిస్తా. నా సురేందర్ నాయుడు గారికి, లక్ష్మారెడ్డి గారికి, మా గౌరీ సతీష్ గారికి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు, లెటర్ తేదీ లేఖలు అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు పంపిస్తా. నా దగ్గర అన్ని లేఖలు ఉన్నాయి. ఉత్తగా ఊరికే నేను ఏదో ఆషామాషిగా డేట్లతో సహా ఏం చెప్పట్లేదు. నేనేమో డేట్లతో సహా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తతాంగం చెప్తున్నా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే గోదావరి అవార్డు ప్రకారము తెలంగాణ రాష్ట్రం అంటే నిధులు ఎప్పుడు కూడా ఏముంటాయి, హెల్సంకి నియమ నిబంధనలన్నీ ఉంటాయండి. అంటే మేము చదువుకున్న వాళ్ళం, కొంత వాటర్ రిసోర్స్ గురించి నేను పిహెచ్డీలు అవన్నీ చేసినటువంటి వాళ్ళం కాబట్టి కొంత మీకు తెలవాలని చెప్తున్నా. నియమ నిబంధనలు ఎట్లుంటాయంటే, ఎగువ ప్రాంతం నుంచి దిగువకు నీళ్లు పోయే క్రమంలో ఏదైతే ఆ పరిహాక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలకు కూడా అందరికి కూడా హక్కు ఉంటుందండి. అదే రకం గోదావరి, ఇప్పుడు కృష్ణాకు ఏ విధంగా అవార్డు అయితే ఉందో గోదావరి అవార్డు ప్రకారం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ 80 TMCల నీళ్లు కృష్ణా బేసిన్ తీసుకుపోతే దానికి గాను 45.21/14 అంటే వాళ్ళ నిష్పత్తి ప్రకారం 41/21/14 నిష్పత్తి ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో కూడా నీళ్లు రావాలి. ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు 100 సార్లు కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి మంత్రులకు రాస్తే, ఈ రోజు మా తెలంగాణ ముఖ్యమంత్రికి నీళ్లు తెలవవు, నిధులు తెలవవు, అవార్డులు తెలవవు, బచావతులు తెలవవు, ఆయనకు నీళ్లు అంటే బేసిన్లు తెలవవు, ఏమీ తెలవు. కానీ రాజు నాయక్ గారు ఇంతకుముందు గౌరీ సతీష్ గారు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు. ముఖ్యంగా జగన్ అండ్ కేసీఆర్ ఇద్దరు ఒకేసారి అధికారంలో ఉన్న టైంలో నీళ్ల దోపిడీ జరిగింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు నీళ్ల దోపిడీ కేసీఆర్ దగ్గరుండి చేశారు, ఈ అపెక్స్ కమిటీ ముందు హాజరు కాలేదు అనే ఈ రకరకాల ఆరోపణలు చేశారు. ఎలా చూడాలి మరి దాన్ని? నేనే ఒక మాట చెప్తా. గౌరీ సతీష్ గారు మాట్లాడుతూ 2013లో అసలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు నాట్ 2013, 2019. సరే నేను చెప్తా. నీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ నా దగ్గర ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మేమేం లేఖలు రాసినాం అనేది మా దగ్గర క్లియర్ గా, మా దగ్గర ఎక్కడెక్కడైతే అపెక్స్ కౌన్సిల్ కు దానికి ఎక్కడెప్పుడు లెటర్ రాసినాం, ఏమేం చేసినాము, మీరు ఒక ఫస్ట్ పేరా, మీకు ఒక ఉద్దేశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏం ఉద్దేశం అంటే, ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో ఒక లైన్ వదిలేసి పేపర్ లో ఉన్నటువంటి ఆ యొక్క లెటరేట్ లో ఉన్నటువంటి అన్ని పేజీలను అన్ని పేరాలను తీసి చదివేయడం మీకు కానీ మీ ముఖ్యమంత్రి కానీ బాగా చెల్లింది. అది తెలంగాణ 5వ పేజీ పేరా నెంబర్ 5లో క్లియర్ గా కేసీఆర్ గారు మాట్లాడిండు, నీటి దోపిడీని ఆపాలి, ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీని ఆపాలి, తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జరగాలి, ఇక్కడ జరగడానికి వీలే లేదు. ఏదైతే బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కేసుల వరకు కూడా మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు, సుప్రీంకోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకోము, మా నీటి వాటా మాకు వచ్చే వరకు అని చెప్పేసి క్లియర్ కట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర జలవనరుల శాఖ, సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ కు, అదే విధంగా KRMBకి కూడా రాసిరు లెటర్.
నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగానే తెలుగు ప్రజలు ఒకటే అయితే గతంలో చేసినటువంటి ఈ తతంగాలు ఏంటి? తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీటి ఏదైతే ఉందో, మీరు ఏవైతే గోదావరి అవార్డు ప్రకారం మాకు రావాల్సినటువంటి నీటిని మీరు సొంతంగా ఎత్తుకోపోవడానికి ఇక్కడ చట్టాల అనుమతి లేవండి. గోదావరి జిల్లాలు నదిలో కలుస్తాయి, మేము వాడుకుంటే ఏంటి? మీరు అట్లా వాడుకోవడానికి లేదు, ఎవరు వాడుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లక్షల రూపాయలు ఉంది, వార్తలు ఏమైపోయి మేము దొంగలాగా దోచుకొని వచ్చేస్తామంటే చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని కూర్చోరు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కట్టలు ఉన్నాయని చెప్పేసి ఎవరో బయటకు పోయి ఎట్లా నీ వార్తలు ఏమని తీసుకుంటే అంటే కుదరదు. తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు నీటి వినియోగం ఏదైతే ఉందో, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ 1962వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు నీటి వినియోగం సముద్రంలో రైట్ ఆయన మాట్లాడినవ్వండి, ఆయన చాలా రైట్ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఒక చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడడం విఘ్నత. రైట్ సురేందర్ రెడ్డి గారు మీరు టైం ఇచ్చాను చాలా, ఒక్క నిమిషం ఆయన కూడా మాట్లాడినవ్వండి. రైట్ కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం అండి, కంక్లూడ్ మ్యాటర్ అన్నమాట. ఇంతవరకు దీనికి సంబంధించి రైట్ చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టుగా గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో కలుస్తున్నాయి, తీసుకోవడానికి అట్లా అవకాశం లేదు. దానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ పునర్విభజన చట్టము, కేంద్ర జలవనరుల సంఘం ఉంది ఒకటి. రెండవదండి, ఒకవేళ నిజంగానే మీరు ఇప్పటికో 4-5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చాలనుకుంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో, గాలేరు కానీ ఆంధ్రనీవా కానీ, లేకపోతే దానికి కొద్దిగా డబ్బులు దానికి అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అండి, ఆ ప్రాజెక్టులను మీరు గాలికి వదిలేసి ఆ ప్రాజెక్టులను మొత్తం కూడా ఆ రాయలసీమ ప్రాంతానికి మొత్తం వాళ్ళ ఘోష వదిలేసి ఇప్పుడు కొత్త దాంతో మేము పోలవరం నుంచి రైట్ కెనాల్ ద్వారా లింక్ ద్వారా నీళ్లు తీసుకుపోయి నీళ్లు దోపిడీ చేస్తామనంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల చేత కాక చెయ్యలేక చచ్చుబడిపోయిన మీరు ఈ ప్రాజెక్టును 80,000 ఎంత అండి ఇది 80,112 కోట్ల రూపాయలతో ఏదైతే డెఫిసిట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంట ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ను పెడుతుందంట. జీతాలు సరిగా ఇయ్యలేనటువంటి ఆంధ్రప్రదేశ్ అంట ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కట్టి ఆ ప్రాంతాన్ని న్యాయం చేస్తుందంట. తెలంగాణకు అన్యాయం చేస్తారు నీళ్ళతో, ప్రాంత ప్రజలకు. ఒకటి రాజునాయక్ గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటారా? జీతాలు ఇస్తుంది కదా అందరికి, ఫస్ట్ తారీఖు ఇస్తుంది, అప్పులు చేసి వాళ్ళకి అవగాహన లేదులేండి. ఏదేమైనా జీతాలు ఇస్తున్నాం మేము. 5 సంవత్సరాలలో జీతాలు ఇచ్చేదానికి లేదు. ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నాం మేము. అప్పు చేశాం. రైట్ ఈ ఒక్క సంవత్సరం 1,60,000 కోట్లు అప్పు చేశాం. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? అందుకే చంద్రబాబు నాయుడు అంటే మీకు అసూయ, అందుకని చంద్రబాబు నాయుడు అంటే బాధ, చంద్రబాబు నాయుడు చేసే పనులు అంటే మీకు అంత ఇబ్బందా? చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు మీకు అంత ఆక్రోశం? నాకు అర్థం కాలేదు. ప్రజలు ఆ అప్పు చేసినందుకే ఓడించారు. మీరు సంవత్సర కాలంలో 1,60,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఆ రోజు అప్పు చేసింది, ఆ రోజు అప్పు చేసి పప్పు బల్లలాగా ఆయన మంచాడు. మేము అప్పు చేసింది ఇప్పుడు ఈ రోజు అప్పు చేసి పోలవరం కడుతున్నాం, రాజధాని నిర్మిస్తున్నాం. పోలవరం హైట్ ఎంత హైట్ లో కొడుతున్నారు తెలుసా? ఆ హైట్ కోసమే మేము మాట్లాడుతున్నాం. పోలవరం హైట్ ఏదైతే ఉందో ప్రకారం ఏమాత్రం తగ్గకూడదు, తగ్గకుండా ఉండాలి. అంచనా పెంచినా పర్వాలేదు. అన్ని చట్టాలని మీరు ఆమోదించారు. వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ మోడీ ఏం చెప్పినా అది అమలు చేసే స్థాయికి వచ్చేసారు. తెలుగుదేశం ఎప్పుడు అలా లేదు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడింది, రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడింది, తెలుగు జాతి కోసం పోరాడింది, తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడింది. కానీ ఈరోజు మోడీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభలు, ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంత పరిస్థితి ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూడాలి. నేను ఒక యోగా అనే పేరుతో దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొన్న మోడీ గారు వస్తే 500 కోట్లు ఖర్చు పెట్టారు బహిరంగ సభకి. ఇంత అవసరమా ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రం? రైట్ మన టాపిక్ డివైడ్ అవుతుంది. గౌరీ సతీష్ గారు ఎలా చూస్తారు? మా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాతో పాటు మా రాజుగారు మాట్లాడితే మంచిదే, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కోసం ఎవరు అడ్డొచ్చినా పోరాటం అనేది చాలా అవసరం ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా. కానీ
ఇందాక వారు చెప్పినటువంటి ఏదైతే అఫెక్స్ మీటింగ్ ఉందో వారు ఆధార్ కానటువంటి పత్రం మీకు ఇచ్చెళ్తానని ఒకసారి చూసుకోవాలా. దాంతోపాటు 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరుకి వెళ్ళి ఇందాక చెప్పినటువంటి మాట, బేసిన్లు లేవు, బేషజాలు లేవు, గోదావరి నీళ్లను మళ్లించుకునేది సహకరిస్తామని చెప్పినటువంటిది కేసీఆర్ గారా కాదా? వారు చెప్పినంత మాత్రాన అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినరు. అది మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చినందుకు మనం అందరం కూడా సంతోషపడాలి. ఎందుకనంటే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేసినా సహించేది లేదు. ఇందాక ఒక మాట చెప్పాను నేను, రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అప్పుడు కనుక కృష్ణానది పైన వాటర్ కూడా ఏదైతే దోపిడీ జరిగిందో అప్పుడు కూడా అడ్డుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇంకా ఏదైతే నీటి వాటా ఏదైతే ఉండేనో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉండేది. అది పోయిన తర్వాత ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ కానీ మన మాటలు ఇప్పుడు మాట్లాడి ఒక యూట్యూబ్లో ఉండొచ్చు, లేకపోతే రికార్డ్ ఉండొచ్చు, కానీ ఈ పేపర్ మినిట్స్ మాత్రమే అబద్ధం ఆడే కదండి. సో అది మా రాజుబాయి కూడా ఒక్కసారి ఇందాక ఒక మాట చెప్పాడు, సరే ఒక పేరా మర్చిపోయి మాడతారంటే మొత్తం పేజెస్ అన్నీ మీకు ఇచ్చిపోతా. ఇది కాదు అని అంటే మనమేం చేయలేం. మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా బనకచల్రా ప్రాజెక్టు ఏదైతే ఉందో 2 రాష్ట్రాలు 3000 టీఎంసీలు సుమారుగా సముద్రం నీటి కింద పోతుంది అని అంటే అది ఏ రాష్ట్రమైనా యూజ్ చేసుకునే ముందు బిఫోర్గా ఎవరైతే టీడీపీ నాయకులు ఇందాక మాట్లాడుతున్నారో బిఫోర్ డిపిఆర్ అప్లై చేసే ముందు రాష్ట్రంతో సంప్రదిస్తే ఏ మేరకు అది సాంకేతికంగా నష్టం జరిగే అవకాశం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంతే తప్పితే మేము డిపిఆర్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ యొక్క అనుమతులు తీసుకున్న తర్వాత మేము అన్ని చేసిన తర్వాత మేము తీసుకుంటాము అంటే అది ఎంతవరకు సమంజసమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రులు కూడా వారు ఇస్తున్నటువంటి పర్మిషన్లకు వారు కేటాయిస్తున్నటువంటి నిధులకు దయచేసి తెలంగాణ రాష్ట్రానికి వారు ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న రియరైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చలవిడిగా నిధులు కేటాయిస్తూ వారు అడిగినటువంటి ప్రాజెక్టులన్నీ శాంక్షన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా చేసే ప్రయత్నం చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి మంచి పద్ధతి కాదు. టీడీపీ ప్రభుత్వానికి మేమేమో అప్పీల్ చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తుంది ప్రజాప్రభుత్వం. ఎందుకంటే కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం. గత 2 పర్యాయాలు ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పౌరులుగా మనం అందరం కూడా చూసాం. ఆ రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా ఇల్లు అభివృద్ధి చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం, అలాగే పక్కోటి అభివృద్ధి చేసుకుంటే మాకు నష్టం జరగకుండా చేసుకుంటే మాకు అభ్యంతరం ఉండదు కదా వాస్తవంగా. సో మా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను సరే ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు వివాదాలు వద్దు మాట్లాడుకుందామని చెప్తున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? మేమేం చెప్తున్నామంటే ఎప్పుడైతే వాళ్ళు పిఎఫ్ఆర్ ప్రిపేర్ చేయకముందు కానీ కేంద్ర జలవనరుల శాఖకు అప్పీల్ చేయకముందు కానీ మాట్లాడవలసింది మాట్లాడకుండా అన్ని చేసిన తర్వాత మాట్లాడదామంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏం చేయాలి దానికి ఆలోచన చేసి ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది, నిర్ణయం తీసుకున్న తప్పితే వారు చెప్పారని మాట్లాడమని కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనం ముఖ్యము. ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఆలోచన చేసి ఏ రకంగా చేస్తే రాష్ట్రానికి నష్టం జరగదు, ఎంతకైనా తెగించి పోరాడతామని చెప్పినటువంటి ఘనత విషయం కాబట్టి ఆ రకంగానే ఆలోచన చేస్తారు తప్పితే ఏదో వాళ్ళు చెప్తున్నట్టుగా మేము అన్నదమ్ములా కలిసి ఉంటాం. ఎస్, అన్నదమ్ములా కలిసి ఉంటాం, కానీ నష్టం జరుగుతున్నప్పుడు అన్నదమ్ములు కూడా సహించరు కదా. కాబట్టి రాష్ట్రానికి నష్టం జరిగితే సహించడానికి అవకాశం ఉండదనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గతంలో జగన్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసాం కదా. అది పునరావృతం కావద్దు, రాబోయే తరానికి కూడా మనం ఎక్కడ కూడా నష్టం జరగనియొద్దు. ఈ న్యాచురల్ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ సహజ సంపదను కాపాడడం మనందరి యొక్క బాధ్యత. ఆ రకంగా ఆలోచించడమే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క మరి పరిష్కారం ఎలా? గౌరీ సతీష్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ చేస్తుంది అనేది కాంగ్రెస్ వాదన. ఎందుకంటే అక్కడ అలయన్స్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ అంటున్నారు. మరి పరిష్కారం ఎలా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక చంద్రబాబు నాయుడు కనుక వెంబడి వెళ్తే వారికి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టును కూడా మేము ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం కూడా చేయడానికి ఎక్కడ కూడా వెనకాడకు వేయం. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను నీటిని రక్షించుకోవడానికి ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలను తీసుకొని రోడ్డు మీదకి రావడానికి కూడా వెనకడుగేసే అవకాశం అనేది ఉండదు. ఎందుకనంటే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం
మా ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. అలాంటిది మొదటి ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్ళే పక్క రాష్ట్రం వాళ్ళు దొడిదారిన దోపుకుని పోతుంటే గతంలో అన్యాయం జరిగింది, మళ్ళీ కూడా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోం కదా. ఖచ్చితంగా ఎంతకైనా తెగించి పోరాడడానికి ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా పోరాడతాం తప్పితే ఎక్కడ కూడా వెనుకడుగేసేది అనేది ఉండం. మాకు పూర్తి ఏమంటున్నామంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అన్ని రాష్ట్రాలకు న్యాయపరంగా రావాల్సినటువంటి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆలోచన చేసి తీసుకోవాలి. అంతేగాని మా ప్రభుత్వాన్ని కాపాడారు కదా, మేము దొడిదారిన ఏదైనా పర్మిషన్ లేదంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా తిరగబడతారు, తరిమి కొడతారు అనేది కూడా దయచేసి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా. రైట్. సురేందర్ నాయుడు గారు, ప్రధానంగా అయితే కేంద్రం దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అదే కూటమికి ఇక టీడీపీ సపోర్ట్ చాలా ముఖ్యం కనుక ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం వాళ్ళు సుప్రీంకోర్టుకు పోని, లేకపోతే ఇంకోటి పోని. అదే విధంగా మా హక్కులు కాపాడుకోవడానికి కూడా మేము కూడా ఎంతకైనా తెగిస్తాం. రాయలసీమ బిడ్డగా మేము నీళ్లు లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా అలో లక్షణ అని బాధలు పడుతున్నాం. మాకు కూడా కావాలా, నీళ్లు కావాలా. అట్లా అని చెప్పి వాళ్ళ నీళ్లు మేము తాగేస్తాము, వాళ్ళ నీళ్లు మేము తోడేస్తాము అని మేము చెప్పట్లే. సముద్రంలో కలిసేటువంటి నీళ్ళనే మేము వాడుకునేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇందాక మా సోదరుడు నాయక్ గారు చెప్తున్నారు, కాళేశ్వరం మేము అడ్డుకోనుంటే కాళేశ్వరం ఎటగట్టుంటారండి మీరు? మేము కాళేశ్వరం అడ్డుకోలేదు కాబట్టి అక్కడ కూడా అన్నదమ్ములు బాగుండాలా అనే ఆలోచనతోనే మేము కాళేశ్వరాన్ని మేము అడ్డుకోలేదు కాబట్టి కాళేశ్వరం కట్టగలిగినారు. దాంట్లో కోట్లాది రూపాయలు అవినీతి చేయగలిగారు, అది వేరే విషయం. మేము ఇక్కడ లోటు బడ్జెట్ ఉందా, ఇంకోటి ఉందా కాదు. మేము ఎన్ని లోటు బడ్జెట్లు ఉన్నా ఏమున్నా పోలవరం, రాజధాని, బనకచర్ల కంప్లీట్ చేసుకుంటూ 1వ తేదీ అంటే 1వ తేదీ మేము జీతాలు ఇస్తున్నాం. మీరు చెప్తున్నారు 1వ తేదీ ఇవ్వట్లేదు, జీతాలు లోటు బడ్జెట్ లో ఉన్నారు అని చెప్పి. మా రాష్ట్రంలో మేము ఏం చేస్తున్నాం, ఏం జరుగుతా ఉందనేది మాకు తెలుసు. ఎన్ని సమస్యలు ఉన్నా మీలాగా అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అలయి బలయి చేసుకొని నీ హక్కును నువ్వు కాపాడుకునేదానికి, నా హక్కును నేను కాపాడుకునేదానికి, నీ ఆస్తులు నువ్వు కాపాడుకో, నా ఆస్తులు నేను కాపాడుకుంటా, మన ఇద్దరు కూడా ఉమ్మడిగా ఉందాం, రాష్ట్ర ప్రజలు ఎట్లా కొట్టుకొని చచ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ గిల్లి పెడతా ఉంటాను, నువ్వు ఏడ్చినట్టు నటించు, ప్రజల్ని మభ్య పెట్టిద్దాం అని చెప్పి మేము చేయము ఎక్కడా కూడా. ఇదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు రోజా ఇంట్లో చెప్పింది ఇదే కదా, నేను మీకు రాయలసీమను సస్యశ్యామలో చేద్దాం, మనం బేసన్లు లేవు, బేసేదాలు లేవు. సురేందర్ నాయుడు గారు, కేసీఆర్ కూడా అలా ఆలోచించడము, ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ఒకలాగా అభివృద్ధి చెందాలి, తెలుగు వాళ్ళంతా ఒక జాతిగా ఉండాలని ఆలోచించారము, రాయలసీమ సస్యశ్యామలం చేస్తామంటే తప్పే ఉంది. అదే నేను చెప్తున్నాను సార్, నేను కూడా అదే చెప్తున్నాను. మీకు అంత విశాలమైన దృక్పథం కేసీఆర్ గారికి ఉందన్నప్పుడు మేము కూడా ఇంకా విశాలమైన దృక్పథం మాకు ఉందనే కదా మేము చెప్తున్నాము. ఇప్పుడు మాకేమో కడుపు మంట తెలంగాణ మీద. ఇప్పుడు ఆయన నాయక్ గారు ఇందాక ఏదో చెప్పారు, మాకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్డుకున్నారు, దీన్ని అడ్డుకున్నారు అని. తెలంగాణలో బాగుపడాలా, తెలంగాణ బాగా డెవలప్మెంట్ కావాలా అని చెప్పేసి 9th షెడ్యూల్లో ఉండేటువంటి విభజన చట్టంలో హామీలు ఏమి నెరవేర్చకపోయినా కూడా మా భవనాలన్నీ కూడా ఇచ్చేసి వచ్చేసాం మేము. మీరు సచివాలయం కట్టుకోండి అని చెప్పి కట్టుకోండి, మేము అవి ఈకుండా ఉంటే మీరు సచివాలయం ఎట్ట కట్టుంటారు? కట్టున్నారు కదా. విద్యా శాఖలో మాకు దాదాపు ఇంకా 6,000 కోట్లు ఏమో రావాలా, దాన్ని కూడా మేము వదిలేసుకున్నాం. ఈరోజు తెలంగాణ ఆ విధంగా సస్యశ్యామలం అయింది, అంత డెవలప్మెంట్ అయిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ 1% చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు వల్లనే హైదరాబాద్ అంత అభివృద్ధి చెందింది. హైదరాబాద్ చెందింది కాబట్టి మీరు తెలంగాణ కావాలని కోరుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందకుండా మీరు తెలంగాణ కోరుకుంటారా? మీరు మళ్ళీ ఆ వివాదంలోకి వద్దు. రైట్. ఏదేమైనా ఏపీ అయితే ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించిందా లేదా, ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా ఉల్లంఘించిందా లేదా అది చెప్పండి సార్. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు అనుమతి తీసుకొనే మేము ముందుకెళ్తాం, అనుమతి తీసుకోకుండా ముందుకు పోయే పనే లేదు. చెప్పండి. రాజునాయక్ గారు, లెట్ మీ కంప్లీట్. తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పారు, నాకు 2 రాష్ట్రాలు సమానము, ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. ఏదైతే
ఆ, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసే నీళ్లు మాత్రమే వాడుకుందాం, ఎవరెవరు శక్తి ఎంత ఉంటే అంత వాడుకుందాం, తెలంగాణ కూడా వాడుకొని ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది ఉందంటే కేంద్రంలో కూర్చొని మాట్లాడుకుందాం, రేపు ఎల్లుండో సీఎంల మీటింగ్ ఉంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, మీ Right, అభ్యంతరాలు ఏమున్నా కూడా ఆ అభ్యంతరాలు పరిష్కరించుకునేదానికి ఆ విధంగా కలిసే ముందుకు పోదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు. ఎంత క్లియర్ గా చెప్తే కూడా మళ్ళా చంద్రబాబు గారి మీద పడి చంద్రబాబు గారు అట్టా ఓడు ఇట్టా ఓడు అని మాట్లాడుతున్నారు అంటే అది మీ స్వయం ప్రయోజనాలకే కదా, ప్రజలను రెచ్చగొట్టేదానికే కదా మీరు రైట్ చేస్తున్నారు. రైట్ ఓటు టైం తక్కువ ఉంది, బ్యాంక్ టైం రాజకీయం తక్కువ ఉంది. కోసం ఒక నిమిషం రాజు నాయక్ గారు ఫైనల్గా చెప్పండి. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య నీటి వివాదాల విషయంలో కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం కొంచెం అశ్రద్ధ చేస్తుందన్న వాదన అయితే ఉంది. మరి కేంద్ర ప్రభుత్వ చర్యలను ఏ విధంగా చూడాలంటారు? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే నేను ఇందాక మీకు చెప్పినప్పుడు కొంత అర్థం కావాలి. అంటే నీళ్లు మనకు పోతా ఉంటే ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలు ఏదైతే నీటి ప్రవాహం పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ రేషియోలో పంచుకోవాల్సి వస్తుందని. రేషియోలో మీరు ఇప్పుడు ఒకవేళ ఈ రోజు 200 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక ప్రాజెక్ట్ ఒకవేళ కట్టుకుంటే భవిష్యత్తు కాలంలో ఆ వరద నీరు ఒకవేళ లేకపోతే మేము కట్టుకున్న నీళ్ళు మా ప్రాజెక్ట్ నీళ్ళు లేవంటారు. భవిష్యత్తు కాలంలో జరిగే అంటే ప్రభావాలు ఇవన్నీ కూడా. అంటే భవిష్యత్తులో ఎగువన తెలంగాణలో అయితే ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం ఉందంటారు. నేనేమంటున్నాను, మాకే నీళ్లు రావాలండి. అదే మాకు ఇంకా గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లు రావాలి. కేసీఆర్ గారు లేఖ క్లియర్ గా రాసిర్రు, మాకు ఇంకా గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లు రావాలి. ఏవైతే వరద జలాలు పోతా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం ఇంకా మాకు భవిష్యత్తు కాలంలో హైదరాబాద్ ఏదైతే మహానగరంగా పోతా ఉందో దాని మహానగరంగా ఉన్నటువంటి తాగునీరుకు అక్కడ ఉన్నటువంటి యూటిలైజేషన్ కు నీళ్లు కావాలి అని ఇంకా 1000 టీఎంసీల నీళ్లు కావాలని అడిగిర్రు. నేనేమంటున్నానంటే గోదావరి అవార్డు ప్రకారము ఈ ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే ఉందో సిడబ్ల్యూసి ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రానికి ఎంత వాడుకోవాలనో అని చెప్పేసి వాళ్ళు ఒక విధి విధానాలు రూపొందించిన తర్వాత కొత్తగా నేను ఇంకో 200 టీఎంసీలు నీళ్లు తీసుకుంటా అనే ఒక తొండి వాదన ఏదైతే ఉందో ఈ వాదన కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీనిపైన అవగాహన ఉండాలి. నేనేమంటున్నానంటే అవగాహన లేక చేస్తున్నారని నేను చెప్పను, ఆ నింద వేయదలుచుకోలే కూడా. నేనేమంటున్నానంటే వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి, ఆ నీళ్ళే వాడుకుంటున్నాం. ఎవరండి మీరు వాడుకోవడానికి? మీరు వాడుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది? మీరు అసలు ఎవరు? నీళ్ళు వాడుకోవడానికి మీకు హక్కు లేదు. There is no law. There is no provision. There is no provision. Let me conclude. మీరే మాట్లాడదు. ఒకే సెకండ్. మీరు 1000 టీఎంసీలు వాడుకుంటాము, మాకు 1000 టీఎంసీలు రావాలా అంటున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే. మీరు 1000 టీఎంసీలు వాడుకునే శక్తి సామర్థ్యం ఆడు ఉంది తెలంగాణ కంటూ వాడుకోనియండి, మిగిలినట్టుగా మనం వాడుకున్నాం. సురేందర్ నాయుడు గారు మీకు 1965 నుంచి 2005 వరకు జలాలకు చెప్తున్నాను నేను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు, ఆంధ్రాకు, రాయలసీమకు బాగా డ్రాట్ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో మొత్తం వినియోగం తగ్గిపోయిన తర్వాత కర్నూలులో ఉన్నటువంటి కృష్ణా ఏదైతే మన శ్రీశైలం డ్యామ్ ఉందో శ్రీశైలం డ్యామ్ 512 కు తక్కువైపోయి పవర్ కూడా కిందికి అయిపోయినటువంటి దశలో తాగడానికి మంచి నీళ్లు కూడా లేకుండే. భవిష్యత్తుకు ఇది ఎప్పుడు అనుకున్నాం? 1992, 94, 1994, 95, 72, 74లో జరిగినటువంటి సంఘటనలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. ఎందుకంటే నీళ్లు వర్షాకాలంలో బాగా బ్రహ్మాండంగా కర్ణాటక రాష్ట్రంలో కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు దాన్ని తోడి పెట్టుకోవడం, రిజర్వర్లు ఎత్తిపోసుకోవడమే కాదు, భవిష్యత్తు కాలంలో వాటర్ లేనప్పుడు కూడా నువ్వు ఇప్పుడు 80,000 కోట్లతో నిర్మించే ఆ ప్రాజెక్టు ఏదో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లతో అయిపోయిన తర్వాత భవిష్యత్తు కాలంలో మీకు నీళ్లు లేకపోతే మీ పరిస్థితి రైట్. రెండోది ఏదో గోదావరిలో నీళ్ళు సముద్రంలో నీళ్లు పోతున్నాయి ఒక గుడ్డి వాదన, ఆ నీళ్లు కూడా వాడుకోవడానికి మీకు హక్కు లేదు. రెండో విషయం ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఏమంటున్నారు? మేము వదిలేస్తే మీరేదో బాగు పెట్టుకున్నారు. ఈ రకంగా ఆ వాదనలు చేసే మీరు ఒక రాయలసీమ బిడ్డగా మీరు మాట్లాడేసిన కావు. ఒక సెక్షన్ 3 ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే కూడా మా భిక్ష అనే మాట్లాడే పరిస్థితి ఇప్పటికి కూడా మీకు ఉందంటే చంద్రబాబు నాయుడు గారు టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు నాయక్ గారు, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు, సురేందర్ నాయుడు గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.